ప్రజలిచ్చిన అధికారంతో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బట్టి సావర్గాబ గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు బీజేపీలో చేరారు. వారికి పాయల్ శంకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఇటీవల గెలిచిన ఉప సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లు ఎమ్మెల్యే సాల్వతో సన్మానించి అభినందించారు. రాజకీయాల్లో గెలుపోవడములు సహజమని, ఎన్నికల్లో ఓడిన వారు అసంతృప్తి గురికావద్దన్నారు. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడినా 4వ సారి గెలుపొందానంటూ పాయల్ శంకర్ గుర్తు చేశారు. మాత్రాన ఏదో అయిపోయింది అనుకోవద్దు. నేను 3 సార్లు ఎమ్మెల్యేకి ఓడిపోయినా కదా. చాలా మంది అనుకున్నారు నన్ను కూడా, ఒకసారి ఓడిపోయాయంటే ఇక 2వ సారి ఏం గెలుస్తాడు వస్తాడు, ఇక 2వ సారి ఓడిపోయాయంటే ఇక 3వ సారి సాధ్యమే కాదు, ఇక 3వ సారి ఓడిపోయిన తర్వాత ఇక 4వ సారి ఇద్దరికి ఎక్కడికి వెళ్ళి శక్తి వస్తుంది. రకరకాలుగా ఆలోచన జరిగింది. ఏదైనా నీతిగా, నిజాయితీగా, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ మేము మధ్యలో ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారంతో, భగవంతుడి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాం. సవర్గాంలో పోయిన 14వ తారీఖు నాడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇక అన్ని అయిపోయినాయని భావించాల్సిన పని లేదు. మీకు ఇంకా బాగా కార్యక్రమాలు చేయబడుతుంది. నేను ఎలక్షన్లో వచ్చి మాట్లాడినా కదా, మీ అందరికి ఇల్లు కావాలని మాట్లాడినా. మీ అందరికి ఇల్లు కట్టియాలి. ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుందాం. అది కొంత విడుదల వాడిగా చేద్దాం. దాంట్లో కొంత అందరూ కూడా సహనంతో కొంత ఓపిక పట్టాలి. అందులోనే కొంత మళ్ళీ లొలిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక 70-75 మందికి ఇల్లు అవసరం. ఒకటేసారి 75 మందికి రావు. 20-25-30 మందికి వచ్చినప్పుడు ఆ 70లో 30 మందికి ముందు తీసుకున్నాం. మళ్ళీ మిగిలిన వాళ్ళకు మళ్ళీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ రాని వాళ్ళని, ఇప్పుడు వచ్చి ఎవరికి వస్తాయో ఇంకా రాని వాళ్ళు ఎవరు ఇంకా లిస్ట్ కాలేదు, కానీ రాని వాళ్ళని కూడా ఒక రకంగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తారు. ఏమా ఎగురుకుంటా పోతే కదా లక్ష్మణ మావాడని వచ్చిందా ఇల్లు, గాళ్ళకి ఇచ్చిన నీకు ఇయ్యలేఅనేది కూడా కొంచెం వెగదోచేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అందరికీ ఇల్లు వస్తాయి. ఓపికతో ఉండండి. మీరు ఇచ్చినటువంటి అధికారం, మీరు ఇచ్చినటువంటి యొక్క శక్తి ద్వారా మీకు ఎంత సాధ్యమైతే అంత తొందరగా మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం.